అందరికీ నమస్కారం. ఈ నెల 10 నుండి 25 వరకు జరుగుతున్న పత్రిజీ ఆరాధనోత్సవాల్లో ధ్యాన యువ సెగ్మెంట్కి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం క్యాచ్ ద మ్యాజిక్ ఆఫ్ ద సోల్ అనేటువంటి అద్భుతమైన టాపిక్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆచార్య కిరణ్ ఆలమణి శెట్టి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు కూడా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రశ్నలు అడగవచ్చు. మిత్రులారా నమస్కారం సార్. నమస్తే రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ, వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్. మనం యువత గురించి, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం సార్. ఏంటి సార్ ఈ సోల్ ఏంటి సైంటిఫిక్గా అసలు సోల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, సో మనకి తెలిసినది మన శరీరము, మన భావోద్వేగాలు, వీటి గురించి, ఈ మనోక్షేత్రం గురించి, మన భౌతిక శరీర క్షేత్రం గురించి చాలా రీసెర్చ్ జరుగుతోంది. వీటి గురించి మనకి చక్కటి అవగాహన ఉంది ఇప్పుడు సైన్స్లో కూడా. కానీ మన ఉనికి కేవలం ఈ రెండేనా, ఇది దాటి ఏమైనా ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తుంది ఏదో సమయంలో. నాకు చిన్నప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, నేను ఇదేనా అని చెప్పి, ఈ రెండేనా. ముఖ్యంగా యువతకి ఈ ప్రశ్న వాళ్ళ అంతరంగంలో ఉంది చాలామందికి. కానీ ఇది ఎవరితో అడగాలో వాళ్ళకి తెలియదు. ఈ ప్రశ్న గురించి ఎవరితో డిస్కస్ చేయాలో తెలియదు. ఇది డిస్కస్ చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో, నన్ను పిచ్చివాడు అనుకుంటారేమో అనే భావన ఉంటుంది. కానీ ఈ లోతైన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. నేను ఎవరు అనే ప్రశ్న ఎంతో ముఖ్యమైనది. ఇది మన జీవితానికి ఒక దిశని, నిర్దేశాన్ని ఇస్తుంది. మనము ఏ పని చేసినా ఈ ప్రశ్న మాత్రం మనల్ని బలంగా ఒక స్ఫూర్తినివ్వాలి. మనకి నేను ఎవరు తెలుసుకోవాలనే ఒక బలమైన కోరిక. అప్పుడు మనము ఈ రెండు క్షేత్రాలని దాటి వెళ్తాము. మనం ఎవరు అనే ప్రశ్నకి జవాబు అందులో ఉంటుంది. నేను ఒక ఆత్మ పదార్థము, కేవలం శరీరమే కాదు, కేవలం మనసే కాదు, ఈ భౌతిక జీవితమే కాదు, ఈ జీవితాన్ని దాటి ఒక దివ్యమైన జీవితం ఉంది. ఈ శరీరం అంతరించిపోతుంది, కానీ ఈ శరీరం అంతరించిన తరువాత కూడా నేను కొనసాగుతాను అనే అవగాహన మనము తెలుసుకుంటాము ఎప్పుడైతే ఈ ప్రశ్న వేస్తామో. సో ముఖ్యంగా యూత్కి ఈ ప్రశ్న చాలా ముఖ్యం. వాళ్ళకు ఇలా ఈ ప్రశ్న, ఇప్పుడు ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, చాలా ఇప్పుడు ఏఐ అన్నీ చదువుతున్నారు కదా. ఇప్పుడు ఇది ఇలా ప్రశ్నించుకోవడం వల్ల వాళ్ళకు ఏమి అడ్వాంటేజ్ అంటారు, యువతకు, విద్యార్థులకు? నా ఉదాహరణ చెప్తానండి. ముందు నేను ఒక చక్కటి కాలేజ్లో ఇంజనీరింగ్ చదివాను, మంచి జాబ్ వచ్చింది, అమెరికా వెళ్ళాను, డబ్బులు కూడా బాగానే సంపాదించాను, తిరిగి ఇండియాకి వచ్చాను, అన్నీ జరుగుతున్నాయి, మంచి కుటుంబం ఉంది. కానీ ఆనందంగా లేను. నేను బాహ్యంగా ఆనందంగా ఉన్నా లోతుగా ఒక పెద్ద వెలితి ఉంది నా జీవితంలో. దానివల్ల ఆనందంగా ఉండేవాడిని కాదు, ఎప్పుడూ నిరాశగా అనిపించేది. సో దానికి కారణం తర్వాత నాకు అర్థమైంది. నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది. ఆ వెలితి ఎక్కడి నుంచి వస్తుందంటే నన్ను నేను తెలుసుకోలేకపోయాను. ఓకే, అనేది చాలా పెద్ద వెలితి. మన ఆనందంగా ఉండలేకుండా చేస్తుంది అన్నీ ఉన్నా సరే. అది ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసుకున్నానో, ధ్యానం చేయడం మొదలుపెట్టానో, నేను పత్రిజీ గారిని కలిశాను, తర్వాత డాక్టర్ న్యూటన్ గారిని, డాక్టర్ లక్ష్మి గారిని కలిశాను. మొట్టమొదటిసారి నేను పిరమిడ్ వ్యాలీలో పత్రిజీ గారిని చూశాను. అక్కడే నేను డాక్టర్ న్యూటన్ గారిని, డాక్టర్ లక్ష్మి గారిని కూడా కలిశాను. అప్పుడు ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వ్యక్తులు ఉన్నారు అని నాకు ఒక స్ఫూర్తిని వచ్చింది. ఓకే, ఈ కాలంలో కూడా ఉన్నారు, గొప్ప గురువులు ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన మార్గంలో మనం కూడా సాధన చేసి తెలుసుకోవచ్చు అని అర్థమైంది నాకు. సో యువతకి ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళము ఒక గిఫ్టెడ్ సోల్స్. మనము ఒక గిఫ్ట్తో పుడతాం మనము. కానీ ఆ గిఫ్ట్ని వినియోగించుకోవడం ఎలాగో తెలియదు. దాన్ని పూర్తిగా ఎలా రియలైజ్ చేయాలి, బాహ్య ప్రపంచంలోకి ఎలా తీసుకొని రావాలి మనకు తెలియదు.
సో ధ్యాన మార్గంలో అది తెలుసుకోవచ్చు, క్లారిటీ వస్తుంది. అప్పుడు సునాయాసంగా, చాలా సునాయాసంగా జీవితాన్ని సాగించగలుగుతాము, అర్థవంతంగా జీవించగలుగుతాము. రైట్. అంటే ఈ క్వశ్చన్ అన్నీ వచ్చిన తర్వాత, అన్నీ వచ్చి ఎప్పుడో అయ్యే కన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళ అనుభవాలు ముందే చెప్పడం వల్ల, వాళ్ళు ముందే తెలుసుకుంటే ఎన్నో సాధించినాక ఇన్కంప్లీట్ కాకుండా ఫుల్ఫిల్డ్తో లైఫ్ జీవిస్తారు అంటారు. అవును. వా. సో నా జీవితంలో కొన్ని సంవత్సరాలు వృధా అయింది, అంతే కదా, మనకు తెలియకుండానే గడిచిపోయింది. అది కాకుండా అంటే ఎర్లీ ఏజ్లో తెలుసుకుంటే మన జీవితాన్ని అనుసంధానం చేసుకోవచ్చు ఆత్మ ప్రణాళికకి. ఓకే. ఆత్మ ప్రణాళికకు అనుసంధానంగా జీవించినప్పుడు ఫుల్ఫిల్గా ఉంటుంది లైఫ్. ఏమున్నా ఏం లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా కారణాలు తెలుసుకుంటూ జీవిస్తారు. అన్నీ అనుకూలిస్తాయి కూడా. ఎందుకంటే మనము ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కేవలం మన ఒక్కళ్ళమే చేయము, ఇది జాయింట్ వెంచర్ అన్నమాట. మనతో యూనివర్స్ కూడా, ఆత్మ మూల చైతన్యము కూడా సహకరిస్తుంది మనతో రైట్ చేయడానికి. కనుక అన్నీ చక్కగా చేయగలుగుతాము, ఎఫిషియెంట్గా చేయగలుగుతాము, సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. వండర్ఫుల్ సార్. సోల్ అవేర్నెస్ అంటారు కదా, ఏంటి సార్ సోల్ అవేర్నెస్తో ఉండడం అంటే? ఓకే, ఇప్పుడు ఇది నా శరీరము. ఓకే, నాకు ఒక ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ఇది బాడీ అవేర్నెస్. ఆ తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ మాటలు వింటున్నాను. ఓకే, ఇది సెన్సెస్ అవేర్నెస్. అలానే నాకు బ్రెత్ ఉంది, ఆ బ్రెత్కి ఒక ఎనర్జీ ఉంది, అది ఎనర్జీ అవేర్నెస్. అలానే నాకు ఒక్కోసారి దుఃఖం వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ఆనందం వస్తుంది, ఇది ఎమోషనల్ అవేర్నెస్. సో రకరకాల అవేర్నెసెస్ ఉన్నాయి. ఇవి అన్నీ దాటి ఇంకొక అవేర్నెస్ ఉంది. అదేంటి అంటే కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఓకే, ఈ చూస్తూ ఉండడం అనేది ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ మీద కూడా ఎరుక ఉండడం అన్నమాట. ఓకే, వింటూ ఉన్నాను, వింటూ ఉన్నప్పుడు ఒక్క శబ్దమే ఒకటి నాకు తెలుస్తుంది, కానీ వింటున్నది ఎవరు, ఆ వింటున్న ప్రక్రియ మీద మనం గమనిస్తే అప్పుడు మనకి వింటున్నది ఎవరో తెలుస్తుంది అన్నమాట. అది సోల్ అవేర్నెస్. సాధారణంగా దీని మీద ఎవరు ధ్యాస పెట్టరు, ఎందుకంటే నాకు కనిపించిన వస్తువే ముఖ్యము, దాని వెనకాల ఉన్నది ఎవరైతే ఏంటి, వినిపిస్తున్న శబ్దమే నాకు ముఖ్యము, కానీ వింటున్నది ఎవరు, చూస్తున్నది ఎవరు అనేది ఎవరు ప్రశ్నించరు. రైట్. అంటే వింటున్నది ఎవరు, చూస్తున్నది ఎవరు అనే అవేర్నెస్ ఉన్నప్పుడు ఆ భావాల మీద, ఆ ఆలోచనల మీద మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో, రెస్పాండ్ అవుతున్నామో కూడా తెలుసుకోగలుగుతామంటారా? చాలా లోతుగా తెలుసుకోగలుగుతాము. లేదంటే మనము అన్ని విషయాల్ని బాహ్యంగానే చూస్తాము. మనకి ఎన్నో అపనమ్మకాలు ఉంటాయి, ఎన్నో జడ్జిమెంట్స్ ఉంటాయి వ్యక్తుల గురించి. ఒక వ్యక్తిని ముందు మనం చూసి మాట్లాడగానే వీడు మంచివాడు, చెడ్డవాడు, కావలసినవాడు, అక్కర్లేనివాడు అని ఒక జడ్జిమెంట్, తీర్మానం చేసుకుంటాము. కానీ ఈ తీర్మానాలన్నీ దాటి ఒక వ్యక్తిని మనము ఆత్మ చైతన్యంగా చూడగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనము మన సోల్ అవేర్నెస్తో ఉంటామో అప్పుడు అన్నిట్లోనే అందాన్ని, ఆనందాన్ని చూడగలుగుతాము, అన్నిట్లో దివ్యత్వాన్ని చూడగలుగుతాము. ఒక చిన్న పిల్లవాళ్ళు చూసామనుకోండి, ఒక లెస్ దెన్ 1 year, చాలా ప్యూర్గా ఉంటారు వాళ్ళు సోల్ అవేర్నెస్లో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎవరిని జడ్జ్ చేయరు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళని, అందరినీ చూసి నవ్వుతారు, అందరికీ ఆనందాన్ని పంచుతారు. అలానే వాళ్ళు ప్రకృతిని చూసేప్పుడు ప్రకృతితో ఒకటవుతారు, అన్నిటినీ చాలా క్యూరియస్గా చూస్తారు. ఒక చంద్రుడిని చూసేప్పుడు చాలా ఆశ్చర్యచకితులు అవుతారు. సో ఆ అలైవ్నెస్, ఆ జాయ్, ఆ క్రియేటివిటీ, ఆ బ్యూటీని ఆనందించగలిగే తత్వము, ఇవన్నీ సోల్ యొక్క క్వాలిటీస్. మనం సోల్ అవేర్నెస్లోకి వెళ్తే తిరిగి ఆ పసితనంలోకి వెళ్తాము, ఆ ఇన్నోసెన్స్లోకి వెళ్తాము. తెలియకుండా సోల్తో మనం ఆనందిస్తున్నదంతా సోల్తోనే, కానీ తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు తెలుసుకొని జరిగితే సోల్ అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. వావ్, వెరీ ట్రూ. మరి ఈ సోల్ అవేర్నెస్ని సాధించడం ఎలా సార్? ఓకే, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. సో ముందు మనకి బలమైన కోరిక కావాలి, నేనెవరో తెలుసుకోవాలి. కేవలము ఇలాగనే జీవించడం కాదు, కానా పీనా సోనా కాదు, ఇంకా ఏదో ఉంది ఈ జీవితానికి అర్థము, అది నేను తెలుసుకోవాలి.
ఎందుకంటే మనం అందరము ఆ దివ్య చైతన్యం నుంచి వచ్చాము అంటే మనము కూడా ఆ దివ్యత్వమే. మరి ఆ దివ్యత్వాన్ని మనం గుర్తించాలి, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి కదా. అది మన జీవితం యొక్క పరమార్థము. ఈ బలమైన కోరిక ఉండేప్పుడు మార్గం వస్తుంది, గురువు వస్తారు మీ దగ్గరికి. ఓకే. కోరిక ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మీ జీవితంలో గురువు వస్తారు. అంత త్వరగా మీకు సత్సంగం వస్తుంది, అంత త్వరగా మీకు కొన్ని సాధనాలు వస్తాయి. ఉదాహరణకి ధ్యానము ఒక గొప్ప సాధనము. మన పత్రిజీ చెప్పినట్లుగా మన మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో, శూన్యం అవుతుందో, అప్పుడు సోల్ అవేర్నెస్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎప్పుడు ఈ సోల్ మనతో చెప్పడానికి, మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి మన వ్యాధి అనేది ఒక సోల్ వాయిస్. వ్యాధి అనేది సోల్ వాయిస్. ఓకే. మన సఫరింగ్, పెయిన్ అనేది కూడా ఒక సోల్ వాయిస్. మనం వినటం లేదు సోల్ చెప్పేది, అందుకని కొంచెం గట్టిగా చెప్తుంది అన్నమాట, గుర్తించమని. ఒకసారి చెప్తే వినకపోతే ఇంకా సీరియస్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. అవును, లైఫ్లో మనకు వచ్చే అవాంతరమైన సన్నివేశాలు, సంఘటనలు, కష్టాలు, ఇబ్బందులు, ఛాలెంజెస్, ఇవన్నీ సోల్ యొక్క వాయిస్ మనల్ని మేల్కొల్పడానికి వస్తాయి. అంటే యువతకి కొన్ని తెలుస్తూ ఉంటాయి సార్, ఇది నేను ఇది కాదు, ఇది చేయాలి అని. లేదు సమాజంలో దీనికి డిమాండ్ లేదు కదా, అదే చేయాలని వెళ్తూ ఉంటాడు. అంటే తన సోల్ ముందే చెప్పింది కదా ఇదే రైట్ అని. అది సోల్ని అదిన్ని కరెక్ట్గా వినడమే ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు భౌతిక జీవితంలో అందరికీ సక్సెస్ కావాలి, అది ముఖ్యమైనది. కనుక ఇప్పుడు అందరూ మనము జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, మనము చక్కని పేరు తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఈ కోరికలన్నీ సరైనవే, ఇవేమీ తప్పు కాదు. కానీ మనము ఎటువంటి మనకి ఇవి చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్స్పిరేషన్ అనేది ముఖ్యం అన్నిటికన్నా. ఇన్స్పిరేషన్ లేకపోతే ఏది సాధించలేము. నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెసర్ ఒక మాట చెప్పారు నాతో, ఆయన స్పీచ్లో చెప్పారు. అదేంటి అంటే, మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను నేను, సో ఫీజు కట్టనవసరం లేదు. ఓకే, సో మీరు మిమ్మల్ని చదివించింది ఎవరో తెలుసా అని అడిగారు ఆయన. ఎవరు అంటే, ఈ మన దేశంలో ఉన్న గ్రామాల్లో ఉన్న నిరుపేదలు మిమ్మల్ని చదివించారు. ఓహో. కనుక మీరు తిరిగి ఆ గ్రామాలకి, ఆ నిరుపేదలకి మీరు తిరిగి ఇవ్వాలి అని చెప్పారు, ఆయన ఉపదేశం ఇచ్చారు. సో ఆ టైంలో నేను 20 years నాకు ఆ టైంలో. సో నేను అప్పుడే ఇంకా ప్రపంచంలోకి వస్తూ ఉన్నాను. ఆ టైంలో ఈ మాటలు నాకు స్థిరపడిపోయాయి. ఓకే, ఈ జీవితానికి అర్థం ఉంది, నేను ఏదైనా చేయాలి, తిరిగి నేను సమాజానికి ఇవ్వాలి, ఒక సేవ రూపంలో ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నాను అప్పుడే. కానీ తర్వాత ధ్యానంలోకి అప్పుడు నేను చాలా సేవా కార్యక్రమాలు చేసేవాడిని. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్, వీటికి వెళ్ళేవాడిని, అక్కడ చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో ఇది నేను చేయగలిసిన సేవ అనుకున్నాను. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక సేవ అన్నిటికన్నా గొప్ప సేవ అని అర్థమైంది. ఒకళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది గొప్ప సేవ. వాళ్ళకి సరైన మార్గం ఏంటో అనేది వెతుక్కొని వెళ్తున్న వాళ్ళకి దారి చూపించడము చాలా గొప్ప సేవ. సో అక్కడ నాకు స్ఫూర్తి అనేది ఒక ప్రొఫెసర్ నుంచి వచ్చింది. రైట్. సో అలానే యువత ఎప్పుడు స్ఫూర్తి కోసం వెతుకుతూ ఉంటారండి. ఓకే, ఒక సరైన స్ఫూర్తి వాళ్ళకి కలిగితే వాళ్ళ జీవితమే మారిపోతూ ఉంటుంది, ప్రభావితం చేస్తుంది వాళ్ళ జీవితాన్ని. ఎందుకంటే వాళ్ళు లోతుగా వాళ్ళ ఆత్మ తత్వము, ఆ విషయం వాళ్ళకి తెలుసు, కానీ వ్యాలిడేషన్ కావాలి వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు చెప్పాలి, నువ్వు ఆత్మవే, నువ్వు దివ్యమైన వ్యక్తివే, నీకు నువ్వెవరో తెలుసుకునే హక్కు నీకుంది. అదే జీవితం యొక్క పరమార్థము. అది అసలు యువత విద్యార్థులు ఈ వ్యాలిడేషన్ కావాలి వాళ్ళకి. కానీ జనరల్గా మార్క్స్ వ్యాలిడేషన్, జాబ్లో సక్సెస్ వ్యాలిడేషన్, ఇంటర్వ్యూలో సక్సెస్ వ్యాలిడేషన్, లేకపోతే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఓకే అని వ్యాలిడేషన్, ఇది కోరుకుంటున్నారు. అవును, అది ఎందుకు జరుగుతుందంటే వెలితిలో ఉండిపోవడం వల్ల జరుగుతుంది. ఓకే, వెలితి నుండి వచ్చేటి ఇవన్నీ.
అవును. మ్మ్హ్మ్. ఓకే. మనల్ని ఎవరైనా పొగిడితేనే మనం గొప్పవాళ్ళము, మ్మ్. ఎవరైనా మనల్ని గుర్తిస్తేనే గొప్పవాళ్ళము అనే భావనలో ఉండిపోవడము. సో సో అది ఎన్ని రోజులు ఉండదు, మరలా వెళ్ళి తిరిగి వస్తూనే ఉంటుంది. ఎస్, అప్పుడు ఒకరు పొగిడారు, ఒకరు అప్రిషియేట్ చేశారు, బాగుంటుంది. ఇంకొకరు వెంటనే విమర్శిస్తే ఇంకా అయిపోయింది. అయిపోయింది, మొత్తం పడిపోతుంది అంతా. మ్మ్. కానీ ఇలా ఫ్లక్చువేషన్స్తో మనం జీవించడం ఆనందంగా ఉండగలమా? మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి ఏ పని చేయాలన్నా. మనము ఏ ప్రణాళికతో వచ్చామో అది సాధించాలి అంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. మన ఆత్మే మనకి ధైర్యానికి సోర్స్. అది అనంతమైన ధైర్యం ఉంది అందులో, దాన్ని మేల్కొల్పాలి. స్వామి వివేకానంద యువతికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమయ్యారు. ఆయన చిన్న వయసులోనే ఈ ప్రశ్నలు ప్రశ్నించారు, అడిగారు. ఎస్. మ్మ్. అడిగిన తర్వాత ఆయన తెలుసుకున్నారు ఆయన ఎవరో. తెలుసుకొని యువతను ఆ మార్గంలో వెళ్ళమని చెప్పారు. అప్పుడు ఇంకా వాళ్ళకి ఎవరి వ్యాలిడేషన్ అవసరం లేదు, ఎవరు గుర్తించిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే గుర్తించుకోగలరు. అంటే సోల్ అవేర్నెస్తో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోసం వెతకరు. ఎవరో అభినందించాలని, ఎవరో ఉంటే హ్యాపీగా ఉంటాం అనేది ఉండదు. ఏదో వస్తే కాదు, వాళ్ళే ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్తో క్రియేట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వావ్. సో సోల్ అవేర్నెస్తో ఉండడం వల్ల మరిన్ని అడ్వాంటేజెస్ చెప్పండి సార్ ఈ నేటి యువతకి. ఇప్పుడు అన్ని పనులు చేయాలి, కర్మలన్నీ చేయాలి, జాబ్ చేయాలి, ధ్యానం చేస్తున్నాను ఇవేమీ నాకు అవసరం లేదు అని కాదు. మ్మ్. ఓకే, మనం సోల్ అవేర్నెస్లో ఉంటే ఈ పనులన్నీ చక్కగా చేయగలుగుతాం. ఓకే, వాటిలో పూర్తి ఆనందాన్ని తీసుకోగలుగుతాం, ఎఫిషియెంట్గా చేయగలుగుతాం. Yes. మనకు ఇప్పుడు రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే మనకున్న బ్రెయిన్ కెపాసిటీలో మనము 4 to 5% వినియోగిస్తున్నాం. మనకున్న డిఎన్ఏ కూడా 1% యాక్టివ్గా ఉంది. మ్మ్. సో ఇంకా ఎంతో పొటెన్షియల్ ఉంది మనలో, అదంతా మనం యూజ్ చేయటం లేదు. ఓహో, వండర్ఫుల్. సో ఆ కాన్షియస్లో మైండ్లో ఉన్న 1 to 4%లో కూడా మనము చాలా వరకు మన థాట్స్ ఒక రోజులో తీసుకుంటే ఒక 1 million థాట్స్ ఉన్నాయనుకోండి, అందులో మనకి ఒక 1% మాత్రమే ఉపయోగపడే థాట్స్ ఉన్నాయి. మిగతావన్నీ అన్కాన్షియస్ థాట్స్, లేకపోతే నెగిటివ్ థాట్స్, లేకపోతే వేరే వాళ్ళ గురించి థాట్స్. సో యువతకి ఇవన్నీ అవసరం లేదు. అంటే ఈ అవసరం లేనివన్నీ కట్ చేసేసుకోగలుగుతారు అన్నమాట ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే. అంటే ఈ ఏజ్లో ఇంకా ఈజీ సోల్ అవేర్నెస్తో ఉండడం ఎంత అడ్వాంటేజో చెప్పారు సార్. ఇంత ఛాలెంజింగ్ వరల్డ్లో యువత ఇంత కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోయినా, డిలే అయినా, ఎంత పోటీ అనేది వెళ్తున్న ఈ ఛాలెంజింగ్ వరల్డ్లో సోల్ అవేర్నెస్తో ఉండడం ఎలా? ఓకే, ఇది అందరికీ అవసరమైన జ్ఞానం అండి. మనము ఈ శరీరంలోకి వచ్చిన ఆత్మలము, ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. మనకి ఎన్నో జన్మల పరంపర ఉంది, ఎన్నో జన్మల అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవ సారమంతా ఉంది. ఈ జన్మలోకి తీసుకోకముందు ఆ జన్మలన్నిటిలోని ఎన్నో అనుభవాల్ని సేకరించుకొని, జ్ఞానాన్ని సేకరించి ఇక్కడికి వచ్చాము. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లెసన్స్ ఉంటాయన్నమాట, మరలా అవన్నీ రిపీట్ చేయనవసరం లేదు మనము. సో ఈ లైఫ్లో కొన్ని లెసన్స్తో వస్తాము కనుక మనకి కావలసిన జ్ఞానం అంతా మనకి సమకూరేట్టుగా ఇక్కడ మనం నిర్ణయించుకునే వస్తాం. మనం ఇక్కడ పరిసరాలను ఎంచుకునే వస్తాం, తల్లిదండ్రులను ఎంచుకునే వస్తాం. మనకి ఎంతవరకు కష్టాలు అవసరమో అంతవరకు ఎంచుకొని వస్తాం. ఈ కష్టాలు కూడా మనం ఆత్మగా ఎంచుకున్నవే, భయపడకూడదు వాటి గురించి. ఓకే, ఈ కాంపిటీషన్, ప్రెషర్, ఈ కన్ఫ్యూజ్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆత్మ యొక్క ప్రణాళికతో మనం ఇక్కడికి ఎంచుకొని వచ్చాం. ఓ, ఇది కూడా ప్రణాళికే. ఓకే, సో దీన్ని మనం ఎంజాయ్ చేయాలి, భయపడిన అవసరం లేదు. సో ఈ కన్ఫ్యూజన్ నుంచే మనం చక్కగా బయటకు వస్తాము. ఒక బురద నుంచే ఒక తామర పువ్వు, కమలము వికసిస్తుంది. అలానే మనం ఈ కన్ఫ్యూజన్ నుంచే క్లారిటీ అనేది ఉద్భవిస్తుంది, పుడుతుంది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, మనము ఆల్రెడీ ఆత్మతత్వమే, దివ్యతత్వమే. ఓకే, రెండవది నేను ఎవరో తెలుసుకునే పూర్తి స్వాతంత్రము, హక్కు నాకున్నాయి.
సో మనము చేసే కర్మలు అవి జరుగుతూ ఉంటాయి. మనము పూర్తి ఉత్సాహంతో చేయాలి, పూర్తి డెడికేషన్తో చేయాలి. ఈ క్వాలిటీస్ సోల్కి ఉంటాయి ఆల్రెడీ. మనము ఏ పనిని విస్మరించకూడదు. పత్రిజీ ఏం చెప్తారంటే మనము కృష్ణుల్లాగా ఉండాలి. కృష్ణ అనే పదంలో అర్థం ఏంటి అంటే అన్ని పనులు చేసేవాడు, పరిపూర్ణంగా చేసేవాడు అని అర్థం. అన్ని పనులను పరిపూర్ణంగా చేయడం కృష్ణతత్వం. కృష్ణతత్వం. వావ్. ఓకే, మనం ఏ పనిని విస్మరించకూడదు. ఆధ్యాత్మికత అంటే పారిపోవడం కాదు పనుల నుంచి. అన్ని పనులని చేసేవాడు. ఏ పని చేసినా సరే నేను ఆత్మ అనే ఎరుకతో చేసేవాడు. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. ప్రతి విద్యార్థి యువత ఆత్మని ముందే తెలుసుకున్నప్పుడు ఆ చేస్తున్న ఆ కాన్షియస్నెస్తో పనిచేసినప్పుడు క్వాలిటీ అండ్ క్లారిటీ ఉంటుంది. వావ్ సార్, ఆత్మగా ఎన్నో లైఫ్స్ తీసుకున్నాం మనం. అది పాస్ట్ లైఫ్స్ తెలుసుకోవడం వల్ల ప్రజెంట్ లైఫ్కి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చూడగలుగుతాం అంటారు? మనకి కొన్నిసార్లు గతం నుంచి పాజిటివ్ సంస్కారాస్ వస్తాయి, నెగిటివ్ సంస్కారాస్ కూడా వస్తాయి. నెగిటివ్ సంస్కారాస్ అంటే మనము నేర్చుకోవాల్సిన పాఠాలు అని అర్థం. మనకి కొన్ని గిఫ్ట్స్, టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని మనము పాస్ట్ లైఫ్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు ఈ లైఫ్లోకి కాన్షియస్గా. ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అలానే మనము ఈ ఆత్మతత్వము అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో. ఎప్పుడైతే మన శరీరాన్ని విడిచి వెళ్తామో, ఉన్నత తలాలకు వెళ్తామో, ఆ ఉన్నత తలాలని దాటి మూల చైతన్యంకి వెళ్తాము. ఆ స్థితి చాలా దివ్యంగా ఉంటుంది. మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళిన భావన వస్తుంది మనకి. అప్పుడు చాలా హీలింగ్ జరుగుతుంది మన శరీరంలో. ఒక క్లారిటీ వస్తుంది మనకి. మరలా ఆ ఆత్మ జ్ఞాపకాలు వస్తాయి. మనము ఏ విధంగా తల్లిదండ్రులను ఎంచుకున్నామో, తల్లి గర్భంలోకి ఏ విధంగా వచ్చామో, మనము గత జన్మలో ఎటువంటి జన్మలు తీసుకొని వచ్చామో, ఇవి ఎప్పుడైతే మనకు గుర్తొస్తాయో అప్పుడు ఇరుక్కుపోము. ఈ జన్మలోని కష్టాల్లో ఇరుక్కుపోము. ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఓ, అంత పెద్ద ప్రణాళికలో భాగంగా వచ్చామని తెలుస్తుంది. బిగ్గర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. వావ్. నాకు 14 సంవత్సరాల వయసులో ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీంలో నేను 7 గత జన్మల్ని చూసుకున్నాను. ఓ, ఆ 7 గత జన్మలు చాలా స్పష్టంగా తెలిసాయి. ఆ గత జన్మల మధ్యలో ఆత్మగా నేను ఆత్మలోకంలో ఉన్న జ్ఞాపకాలు కూడా వచ్చాయి. ఆత్మలోకంలో ఒక జన్మ అయిపోయిన తర్వాత రెండో జన్మ కోసం ఎంతో ఉత్సాహంతో, కుతూహలంతో ఉంది ఆత్మ. నెక్స్ట్ ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది ఎంచుకోవాలి. ఒక జన్మలో ఒక ఫిషర్మ్యాన్గా ఉన్నాను, ఆ జన్మ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కాంట్రాస్ట్ కావాలి నాకు, కొత్త ఎక్స్పీరియన్స్. కనుక ఒక రిచ్ బిజినెస్ మ్యాన్గా పుడదాము అని అటువంటి ఫ్యామిలీని ఎంచుకొని పుట్టాను. సో ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ సోల్కి, ఈ లైఫ్ టైమ్స్ తీసుకోవడం అనేది. సో ఈ లైఫ్ అనేది కూడా సోల్కి అడ్వెంచర్ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ డ్రీమ్ ద్వారా. ఎప్పుడైతే మనం దీన్ని అడ్వెంచర్గా తీసుకున్నామో భయపడము. అంతే, భయాలే లేవు. అంటే ఇప్పుడు ప్రతి యువత విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాం. నాకేమో బిగ్గర్ గోల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ లేవు అంటే మీ ఆత్మ ఎంచుకున్నది, ఈ అడ్వెంచర్ కోసమే ఎంచుకుంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి దీన్ని బట్టి వాళ్ళు. వావ్, అల్టిమేట్ సార్. సో పాస్ట్ లైఫ్ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ మెడిటేషన్తో వస్తుందంటారా? మనం పాస్ట్ లైఫ్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించిన అవసరం లేదు. కొన్నిసార్లు ధ్యానంలో అవే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. రెగ్యులర్ ధ్యానం చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఒక ఇంట్యూషన్ వస్తుంది. ఉదాహరణకి నేను మా తల్లిదండ్రుల్ని ఎంచుకొని పుట్టిన సమయం నాకు ధ్యానంలో ఆ ఇన్సైట్ వచ్చింది. నేను ఎందుకు నా తల్లిని తండ్రిని ఎంచుకొని వచ్చాను అనేది. మొత్తం గత జన్మలంతా స్టోరీ కూడా తెలియని అవసరం లేదు. రైట్. ఇది ఎందుకు ఎంచుకున్నాం, పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవచ్చు సార్. ఎలా తెలుసుకోవచ్చు? పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవడానికి చాలా సులువైన మార్గం ఏంటి అంటే, మనకి ఏ పని చేస్తే మిక్కిలి ఆనందం కలుగుతుంది, అది పనిలాగా అనిపించదు. పగలు రాత్రి అయినా చేయగలుగుతాము. రైట్. అలసట ఉండదు అందులో. అది మన పర్పస్ ఆఫ్ లైఫ్. వావ్, అంతే సింపుల్.
ఇంకా అంటే పర్పస్ ఆఫ్ బిగ్గర్ ఏదో పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలి అని ఆరాట పడుతూ ఉంటారు ఇంకా. మనము మెడిటేషన్లో కూడా తెలుసుకోవచ్చు, మ్మ్. ఓకే, లేదంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో కూడా తెలుసుకోవచ్చు. మ్మ్. లైఫ్ బిట్వీన్ లైఫ్ స్టేట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి మన ప్రస్తుత జీవితాన్ని చూస్తాం అక్కడి నుంచి పైనుంచి. అక్కడ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తారు, మన నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రోత్సహిస్తారు. కానీ మనమే నిర్ణయం తీసుకుంటాం, పూర్తి బాధ్యత మనమే తీసుకుంటాం. కనుక మనము ఏ ఉద్దేశంతో వచ్చాము అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అలా ఆ విధంగా తెలుసుకోవచ్చు, కానీ అది తెలియడానికి చాలా టైం పడుతుంది కొన్నిసార్లు. మ్మ్. కనుక ఇదైతే ప్రస్తుత జీవిత సర్కమ్స్టెన్సెస్ నుంచే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది రైట్. రెగ్యులర్ మనకి ఎటువంటి టీచింగ్స్ అంటే ఇష్టం ఉంటుంది, మనకి ఎటువంటి మూవీస్ ఇష్టం ఉంటుంది, మనకి ఎటువంటి మ్యూజిక్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎస్. మనకి ఎటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం నచ్చుతుంది, వీటి ద్వారా మనకి చాలా వరకు క్లారిటీ వస్తుంది మన లైఫ్ గురించి. రైట్. సాంగత్యము ఇది అల్టిమేట్ పాయింట్. సాంగత్యము, సినిమాలు, ఇప్పుడు వీడియోస్ ఎన్నో ఉంటాయి, కొన్నే చూస్తూ ఉంటారు బాగా ఇన్స్పైరింగో, లేకపోతే కొంతమంది స్పిరిచువల్ వీడియోసే చూస్తారు. స్పిరిచువల్ వీడియోస్, స్పిరిచువాలిటీకి యువత చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ప్రజెంట్ రీసెర్చ్ చెప్తుంది సార్. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్. అంటే స్పిరిచువల్గా ఏదైనా సేవ లేకపోతే నిన్ను తెలుసుకోవడం అనే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అనేది చెప్తుంది. ఏమంటారు మీరు దీని గురించి? ఎందుకంటే ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. మన ముందర తరం కన్నా ఈ తరం ఎక్కువ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంది. ఎస్. మన తర్వాత తరము ఇంకా దే ఆర్ మోర్ ఎవాల్వ్డ్ బీయింగ్స్. ఎప్పుడు కాన్షియస్నెస్ కంటిన్యూస్గా ఉన్నతి చెందుతూనే ఉంటుంది. కనుక వాళ్ళకి తొందరగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మన తరంలో 40 సంవత్సరాలకు వచ్చే ప్రశ్న వాళ్ళు 10 సంవత్సరాలుగా అడుగుతున్నారు. వాళ్ళకి ఆ మూవీస్ కూడా ఆ లెవెల్లో వస్తున్నాయి చూడండి. ఇప్పుడు రామాయణం, మహాభారతం మనం తెలుసుకునే విషయాలు ఎంత క్లిష్టంగా అర్థమయ్యేటి ఇప్పుడు సింపుల్గా ఒక మూవీ ద్వారా టెక్నాలజీతో చూపిస్తే చాలు అర్థమైపోతుంది. దే ఆర్ మోర్ అలైన్ టు ద సోల్ కాన్షియస్నెస్. చాలా వరకు మూవీస్ కూడా అలా వస్తూ ఉన్నాయి. ఎన్నో గొప్ప ఆత్మ సత్యాలని మూవీస్లో చాలా సింపుల్ మెసేజెస్గా ఇస్తున్నారు. వండర్ఫుల్ సార్. ఇట్లా పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ సోల్ ఎవల్యూషన్ గురించి కానీ ఉన్న కొన్ని మూవీస్ నేమ్స్ చెప్పండి సార్. ఓకే, రీసెంట్గా నేను మూవీస్ చాలా తక్కువ చూసేది, బట్ బ్రో మూవీ చూశాను. అందులో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి నాకు బాగా నచ్చింది. నువ్వు ఈ భూమి మీద ఒక గెస్ట్ వే, అది నీకు ఏది చెందదు, అన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే ఒకరోజు అని చెప్పారు. అది సత్యం. అది మనము ఒక ఆత్మగా ఒక గెస్ట్ లాగా వచ్చాము, అంతే. మరలా మా ఉన్నత లోకంకి అన్ని ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాం. వేరే ఒక గెస్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇంకా మన లగేజ్ అన్నా తీసుకొని వస్తాం, కానీ ఇక్కడ అది కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళడానికి ఏం లేదు. కానీ ఈ సత్యాన్ని విస్మరిస్తున్నారే అందరూ. ఈ సత్యాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకుంటే ఎంత చక్కగా ఉంటుంది జీవితం. సో యువత ఏ డెసిషన్ తీసుకున్నా ఇది నా ఆత్మ వికాసానికి ఉపయోగపడుతుందా లేదా, నా ఆత్మకి ఎలైనా ఉందా లేదా ఈ డెసిషన్ అని ప్రశ్నించి తీసుకోవాలి. రైట్. వరకు ఏ నిర్ణయం తీసుకున్నా నా సోల్కి అలైన్ అయి ఉందా, నా పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్ అయి ఉందా. ఇప్పుడు సార్ ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుందో అదే పర్పస్ అని చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో నేటి యువత తప్పక వాళ్ళకు ఒక ఇష్టమైనది ఉన్నా సరే పరిస్థితుల వల్ల కొన్ని జాబుల్లో కొన్ని ప్లేసుల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు కొనసాగించాలండి. అది కొనసాగిస్తూనే ఈ ప్రశ్నలు బలపరుచుకోవాలి. రైట్. ఎందుకంటే మన ఆత్మకి అలైన్ అవ్వడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇప్పుడు సేవ చేయడం అనేది నా పర్పస్ అని నేను తెలుసుకున్నాను. నేను జాబ్ చేస్తూనే ఉన్నాను, నాకు జాబ్ చేసినా సరే అవకాశాలు ఎన్నో వచ్చాయి. సాటర్డే సండే ఖాళీ ఉంటుంది, ఆ సమయంలో చేయొచ్చు. ఓకే, లేకపోతే వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఖాళీ ఉంటుంది, ఆ సమయంలో చేయొచ్చు. ఎన్నో అవకాశాలు వస్తాయి, సమయం అదే వస్తుంది. కనుక మనము జాబ్ వదిలేసి ఏదో చేయాలని ఆరాటపడిన అవసరం కూడా లేదు. ఓకే, మధ్యమ మార్గం ఎంచుకోవచ్చు.
అంటే చాలామంది యువతను ఎందుకు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ రానివ్వట్లేదంటే, కొంతమంది యువత ధ్యాన సాధన చేస్తూ హ్యాపీగా హాయిగా ఉందని, ఇంకా నాది ఇదే పర్పస్, నేను అందించడమే పర్పస్ అని జాబ్స్ చేయకుండా పెళ్ళిళ్ళు అంటే కూడా అంటే పోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కృష్ణుడిలాగా ఏది పోన్ చేయొద్దని. పత్రిజీ అదే చెప్తారు, మ్యారేజ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే బాడీ సోల్ యొక్క డివైన్ మ్యారేజే ఈ లైఫ్. ఎస్, బాడీ సోల్ యొక్క డివైన్ మ్యారేజే ఈ లైఫ్. వావ్. సో ఈ లైఫ్ని పూర్తిగా అనుభూతి చెందాలి, అనుభవించాలి, నవరసాలని అనుభూతి చెందాలి, దీన్ని విస్మరించకూడదు. అన్ని బాధ్యతల్ని చక్కగా స్వీకరించాలి. పెళ్లి చేసుకోవాలి యువత అందరూ వాళ్ళు పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, డబ్బులు కూడా సంపాదించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇలా చేస్తూనే మిక్కిలి ఆనందంగా జీవించాలి. అది అన్నీ చేస్తూ ఆనందంగా జీవించడమే సోల్ అవేర్నెస్తో ఉండడం అంటే. వావ్. ఏమైనా టూల్స్ ఇస్తారా సార్? ఎల్లప్పుడూ ఏది చేస్తున్నా సోల్ అవేర్నెస్తో ఆనందంగా ఉండడానికి టూల్స్. మనము ప్రతిరోజు కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోవాలి. రైట్. అప్పుడే సోల్ రిప్లెనిష్ అవుతుంది, కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రతిరోజు చేకూరుతుంది, మనలోకి వచ్చి చేరుతుంది. లేదంటే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు ఇవ్వడమే అందరి కోసం కష్టపడమే చేసామనుకోండి, మనం ఎనర్జీ డ్రైన్ అయిపోయి నిరుత్సాహం వస్తుంది, తొందరగా అన్నీ వదిలేయాలి అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు క్వాలిటీ టైం మనతో మనం స్పెండ్ చేయాలి, మనకి నచ్చిన యాక్టివిటీ చేయాలి, ధ్యానం చేయాలి, మనకి నచ్చిన పుస్తకాలు చదవాలి కొంత సమయం, సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడు ఈ ప్రశ్నలు నాకే కాదు, ఇలాంటి పిచ్చివాడు నేనే కాదు, నాలాంటి పిచ్చివాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని తెలుసుకుంటాం. ఓకే. లేకపోతే ఏకాకి అనిపిస్తుంది మనం, నాకే వస్తుందేమో అని. వండర్ఫుల్ టూల్స్ సార్ ఇవి. ధ్యాన సాధన చేసినప్పుడు ఎనర్జైజ్ అయ్యి రొటీన్కి బ్రేక్ చేస్తాం. కొన్నిసార్లు అబ్బా ఏంటిది అన్నప్పుడు ధ్యానం చేస్తే రిఫ్రెష్ అయిపోతాం. ఆ పాస్ట్ అంతా వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ ఉండదు, ప్రజెంట్లోకి వచ్చేస్తాం. ఒకరి అనుభవం వినగానే ఇప్పుడు ఇలాంటి వీడియో చూడగానే వెంటనే ఒక న్యూనెస్ వచ్చేస్తుంది. వావ్, వండర్ఫుల్ టూల్ సార్. సో చివరగా మన యువతకి మీరు ఇచ్చే మెసేజ్ సార్? మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. ఎవరేమనుకున్నా సరే మీ నమ్మకాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. మీరు నమ్మిన సత్యాన్ని జీవించడానికి 100% కృషి చేయండి, అప్పుడు సక్సెస్ అదే వస్తుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామ్ గారు. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా ఎలా మ్యాజిక్ ఆఫ్ ద సోల్ని పట్టుకోవడం ఎలా. మనం ఆల్రెడీ శరీరంతో ఉన్నాం, అవేర్నెస్తో ఉన్నాం, ఎమోషనల్ అవేర్నెస్ ఉంది, కానీ సోల్ అవేర్నెస్ని పెంచుకోవడం, దానికి అద్భుతమైన టూల్స్ చెప్పారు. సాధన చేయటం, ధ్యానం చేయడం అంటే ఆధ్యాత్మికతకు రావడం అంటే ఏదో వదిలేయడం అని భయపడాల్సింది ఏమీ లేదండి. అందరం కూడా, సార్ కూడా ఒక యువకుడుగా ఉన్నప్పుడే సాధన మొదలెట్టాం. మేమందరం కూడా చాలామంది యువత ఉన్నారు, సాధన చేస్తూ ఎదుగుతున్నారు. కాబట్టి మిత్రులారా, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యాన సాధన చేయటమే అద్భుతమైన మార్గము. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్న మీ ప్రశ్నలకి సమాధానం ధ్యానం ఇస్తుంది. తర్వాత వారి మెసేజ్, అద్భుతమైన మెసేజ్, మిమ్మల్ని మీరు నమ్మండి, మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి, మీకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దేన్ని వదిలిపెట్టడం కాదు, కృష్ణ భగవానులు రాగా అన్నిట్లో ఉండడం, అన్నీ అద్భుతంగా చేయడం, అన్నీ చేస్తూ ఆనందంగా ఉండడం. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని కూడా తెలుసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు అర్థమై ఉన్నా అర్థం కాకపోయినా సాధన చేస్తే తెలుస్తుంది. మీ గత జన్మల నుంచి కూడా అద్భుతమైన విషయాల్ని ఇప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతాం అనే అద్భుతమైన విషయాలు వారి ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్, ధ్యాన సాధన చేద్దాం, అద్భుతంగా జీవిద్దాం అని కోరుకుంటూ, ఈరోజు కామెంట్ బాక్స్లో ఈరోజు మీరు విన్న దాంట్లో ఏది బాగా నచ్చింది, మీరు ఏది ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.